హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక మంచి సంఘటన జరిగింది, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. అదేంటంటే మా ఫ్రెండ్కి ఒక కిరాణా షాప్ ఉంది. అక్కడ ఉదయం 11 గంటలకు వెళ్ళాను. నా పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి వాళ్ళ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, అవసరాల కోసం 1500 వెయ్యాలి ఫోన్పేలో అన్నాడు. సరే కదా, నేను ఫోన్పే చేశారు. చేసేటప్పుడు ఏమైందంటే ఒక్క నెంబర్ రాంగ్గా కొట్టడం వల్ల అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈయన చూస్తే కంగారు పడిపోతున్నాడు, ఎందుకంటే 4 రోజులు కష్టపడి కూల్ డబ్బులు అంటవి. సో అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఆ రాంగ్గా చేసిన ఫోన్పే నెంబర్కి నా మొబైల్ నుంచి కాల్ చేసి, సార్ మా వాళ్ళు ఇలా రాంగ్గా ట్రాన్సాక్షన్ చేశారు, అమౌంట్ రిఫండ్ చేస్తారని అడగగా అవతల వ్యక్తి కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి, సార్ నేను చెక్ చేస్తాను, ఒకవేళ నిజంగా అమౌంట్ వస్తే రిఫండ్ చేస్తానని చెప్పి వితిన్ 1 minute రిఫండ్ చేసేసారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తకపోవచ్చు, ఫోన్ కట్ చేయొచ్చు, లేదా నాకు డబ్బులు రాలేదని చెప్పచ్చు. కానీ ఆ ఛాన్స్ ఆయన తీసుకోలేదు. ఆయన వెంటనే అమౌంట్ రిఫండ్ చేశారు. వాళ్ళ అమ్మాయికి వేయడం కూడా జరిగింది. అదేంటంటే ఒకవేళ అతను అమౌంట్ రిఫండ్ చేయకపోతే నేను నా సొంత డబ్బులు ఇద్దాం అనుకున్నాను, కానీ లోపు అతను రిఫండ్ చేసేసాడు. మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఇలాంటివి చూసినప్పుడే కుమారెడ్డి ఇంకా బతుకుంది అనిపిస్తుంది. ఆయన పేరు నాకు తెలీదు, కానీ హ్యాండ్స్ ఆఫ్ సార్ మీకు. మీరు ఇచ్చింది డబ్బులు కాదు, మనుషుల మీద నమ్మకం. మీరు అలాగే సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్.